హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే జీనియస్ సిపియు. అయితే సిపియు చూడండి, సిపియు ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే అయితే రావట్లేదు. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతాను. సో మొత్తం బాగానే ఉంది చూడడానికి, అయినా సరే మనకి ఏంటంటే డిస్ప్లే అనేది రావట్లేదు. సో ఇందులో మీరు చూడవచ్చు ఎంత డస్ట్ కనబడుతుందో. సో లోపలంతా కూడా అంటే డస్ట్ వల్ల ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఒకసారి ఆన్ అవ్వదు. సో అది కూడా ఒకసారి చెక్ చేయాలి. అలాగే ఒక్కోసారి ర్యామ్ కూడా ఇష్యూ ఉంటుంది. సో మెయిన్గా ఇందులో చూడండి, ఆ ప్రాసెసర్లో చాలా డస్ట్ ఉండము. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతాను. చూడండి, సిపియు ఆన్ అవుతుంది కానీ ఆన్ చేద్దాం. ఆన్ అయింది. సో మనకి ఏంటంటే సిపియు ఫ్యాన్ అయితే ఏదైతే ఉందో అదంతా తిరుగుతుంది, లోపలంతా బాగానే కనబడుతుంది, పవర్ కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి. కానీ ఏంటంటే మనకి డిస్ప్లే అనేది రావట్లేదు. సో అది ప్రాబ్లము. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెడతాను చూడండి. సో ఇలాంటి ప్రాబ్లం అప్పుడు మనం ఏం చేయాలన్నది వీడియోలో చూపెడతాను. ఒకసారి మనం ఏంటంటే ఈ ఏదైతే కూలర్ ఫ్యాన్ ఉందో, ప్రాసెసర్ ఫ్యాన్ ఉంది కదా, సో ఈ ప్రాసెసర్ ఫ్యాన్ని ర్యామ్ని బయటికి తీద్దాం మనము. సో ర్యాము ఇది రెండు మనము తీసేసి ఒకసారి బోర్డ్ అంతా క్లీన్ చేద్దాం. మనకు బ్లోయర్ ఉందనుకో, ఎయిర్ బ్లోయర్ ఉంటుంది మన దగ్గర, బ్లోయర్తో కానీ లేకపోతే క్లాత్తో అయినా సరే ఇదంతా మంచి క్లీన్ చేసుకుందాం. సో అలాగే ఫ్యాన్లో ఏదైతే డస్ట్ ఉందో అది కూడా మనం మొత్తం క్లీన్ చేద్దాం. ఒకసారి క్లీన్ చేసి చూపెడతా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా క్లీన్ చేసిన తర్వాత సో లోపలైతే అంతా క్లీన్ చేసాం మనము, బోర్డ్ అయితే క్లీన్ చేసాం. ఇప్పుడు ప్రాసెసర్ ఫ్యాన్ కూడా క్లీన్ చేసాను చూడండి, అంత డస్ట్ ఉండే. సో ఇది కూడా క్లీన్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఇది ఫిట్ చేసేసి ఒకసారి మనం ఆన్ చేద్దాం. సో చూడండి, మనం ఏం చేయలేదు, మనం జస్ట్ చేసింది ఏంటంటే కూలర్ ఫ్యాన్ ఏదైతే ప్రాసెసర్ ఫ్యాన్ ఉందో దాన్ని క్లీన్ చేసాము, బోర్డ్ క్లీన్ చేసాము, ర్యామ్ క్లీన్ చేసాము, అంతే. ఎప్పుడైనా సరే పవర్ సిస్టమ్ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే రావట్లేదంటే వీటిని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫిట్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం ఫిట్ చేసాం చూడండి, లోపల అంతా ఫిట్ చేసాం. ఇప్పుడు ఆన్ చేస్తున్నాం మనము. చూడండి, సిస్టమ్ అయితే ఆన్ అయింది. డిస్ప్లే వస్తుందో చూసుకోండి. చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే సిస్టము ఇలాంటి ప్రాబ్లం ఉందనుకోండి, మీరు కూడా ఇలా చేస్తే ఈ ప్రాబ్లం అనేది అప్పటికప్పుడు రిజాల్వ్ అయిపోతుంది. ఏంటంటే డస్ట్ వల్ల కావచ్చు, లేదంటే మనం ఎక్కడైతే పెడతామో అక్కడ లొకేషన్ వల్ల కూడా ఒక్కోసారి అంటే ఏదైనా అది కదలడం కానీ అలాంటివి జరిగినప్పుడు కూడా ఇలాంటి రాదు. సో మెయిన్గా ఓవర్ హీట్ అలాంటివి అవుతుంటే కూడా సిస్టమ్ ఆన్ అవ్వదు. సో మొత్తం క్లీన్ చేసాము, అన్నీ నీట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఆన్ అయిపోయింది, ఇప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మీ సిస్టమ్ ఈ ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఇలా చేసుకుంటే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.